ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాలు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఆ, అంటే వీళ్ళకి నో చెప్తే ఇండస్ట్రీలో మళ్ళీ సర్వైవ్ అవ్వగలుగుతామో లేదో అనే కైండ్ ఆఫ్ ఒక ఇన్హిబిషన్స్ కూడా ఉండి ఉంటాయి కదా ఇనిషియల్ స్టేజెస్లో, బికాస్ యూ మైట్ బి గెటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ సమ్ బిగ్ బ్యానర్స్ ఆర్ బిగ్ డైరెక్టర్స్ ఆర్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ కైండ్ ఆఫ్. Yeah. సో అప్పుడు హౌ ఆర్ యూ జగ్లింగ్? అంటే see, obviously, if you're getting an opportunity from a big banner or a big director, big production house, it's a good thing. బట్ అంటే మనకి చేయాలని లేకపోయినా కొంచెం ఆబ్లిగేషన్ ఉంటుంది, బికాజ్ ఎస్ దే విల్ గెట్ ఒఫెండెడ్. అది అది దట్స్ ఫ్యాక్ట్. అంటే నేను ఐ బీన్ ఇన్ దట్ సిచ్యువేషన్ బిఫోర్, లైక్ వన్స్ ఆర్ ట్వైస్. అంటే నాకు అంటే నేను సెట్ అవ్వను అనిపించిన దాంట్లో, బట్ స్టిల్ ఐ వెంట్ త్రూ, లైక్ వెళ్ళాను అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ అండ్ ఆల్, బికాస్ ఇట్ వాజ్ అ జెన్యూన్ థింగ్, లైక్ ఐ వోంట్ బీ సూటబుల్ ఫర్ ద రోల్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అంతకు మించి లైక్ I cannot be rude and arrogant, because it's not nice, because getting an opportunity from a big production house actually helps you. It will give you an exposure. అది అన్ని అంటే యాడ్-ఆన్స్ చాలా ఉంటాయి. సో యూ హ్యావ్ టు థింక్ వెదర్ ఇట్స్ రియలీ హెల్పింగ్ యూ, నాట్ జస్ట్ ఫర్ దాట్ ఫిల్మ్, ఫర్దర్గా కూడా. ఓకే, బికాజ్ యువర్ కెరియర్ షుడెంట్ ఎండ్ విత్ దాట్ ఫిల్మ్. కెరియర్ ఎండింగ్ పర్ఫార్మెన్స్ ఉండకూడదు కదా. సో అందుకని ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది, బికాజ్ వీఆర్ యాక్ట్రెసెస్, నాట్ లైక్ హీరోస్కి లైక్ వాళ్ళు మాకు కావాలంటే వాళ్ళతో చేస్తారు. నెక్స్ట్ హీరోయిన్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో మేము కొంచెం ఒక 2 సార్లు 3 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఓకే. సో పెద్ద సినిమాల వల్ల ప్లస్ ఏంటి అంటే చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ సినిమా హిట్ అవుతే ఒక 5 years అంటే యూ డోంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. స్టీరియోటైప్ చేస్తారు డెఫినెట్లీ, అండ్ బట్ ఆబ్వియస్లీ ఎక్స్పోజర్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఇంకోటి, అది బ్యాక్లాష్ అవుతే ఆపర్చునిటీస్ తక్కువ అయిపోతాయి అండ్ ఐరన్ లెగ్ అని ఒక పేరు వస్తుంది. అబ్బా, దట్స్ రియల్ థింగ్, నో? True. సో అండ్ అదొక ఫియర్ ఉంటుంది. దట్స్ అ జెన్యూన్ ఫియర్ వీ హ్యావ్. సో అండ్ యాక్టర్స్లో వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్. సో మీరు నాకు ఈశానే కావాలి అని ఉంటుంది కదా, లైక్ ఓకే ఈశానా, ఆశానా, ఉషానా, చాలా మంది ఉంటారు అట్లా. సో అందుకని ఉంటుంది, ఆ ఫియర్ అన్నది ఉంటుంది. సో అది ఎలాగా మంచిగా డిప్లొమాటిక్గా మాట్లాడి అది మనకి ప్లస్ అంత క్యాల్కులేట్ చేసుకోవాలి. అందరూ క్యాల్కులేట్ చేస్తారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్